హాయ్ అండి, వెల్కమ్ టు శర్మలాస్ కిచెన్. ఈ రోజు బిర్యానీ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తారు కాబట్టి పెద్ద పెద్ద ఫేమస్ రెస్టారెంట్లలో బిర్యానీ చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా కావలసిన మసాలాలు: 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ బండ పువ్వు, 1 టేబుల్ స్పూన్ అనాస పువ్వు, అలాగే అన్ని టేబుల్ స్పూన్ల వరకే తీసుకున్నాను. లవంగాలు, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ 1 తీసుకున్నాను, కొద్దిగా జాపత్రి, కొన్ని బిర్యానీ ఆకులు, 1/2 కప్ ధనియాలు. ఇవి మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. పాన్ పెట్టుకొని పాన్ వేడైనాక అన్ని మసాలాలు వేసుకోవాలి. ఆయిల్ అస్సలు వాడకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. కొంతమంది ఇందులో మిరియాలు కూడా వేసుకుంటారు, నేను మాత్రం మిరియాల పొడి సపరేట్గా పెట్టుకుంటాను. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారి పెట్టుకున్న మసాలాలు మొత్తం మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 2-3 నెలల వరకు మంచి సువాసన ఉంటుంది. నలుగురు కోసం చేసే బిర్యానీకి 2 స్పూన్ల పౌడర్ సరిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.